శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. మేడం సుప్రీంకోర్టు తాజాగా పోర్నోగ్రఫీ పైన ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో మొత్తం దేశం అంతటా కూడా ఒకంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ తీర్పు ఇవ్వటానికి ప్రధాన కారణం ఏంటి? అలాంటి తీర్పు ఇవ్వటానికి ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారు ఇచ్చారు ఈ తీర్పు. ఏంటంటే మనము సోషల్ మీడియాని కట్టడి చేయలేము, సోషల్ మీడియాని నిషేధించలేము అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడినట్లుగా దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారంటే, ఏ జడ్జిలైనా సరే ఒక తీర్పు చెప్పేటప్పుడు దానికి అనుబంధంగా ఏవో ఒక వివరణలు, అంతకుముందు తీర్పులు, వేరే చోట సంఘటనల్ని ఉటంకించాలి, వాళ్ళు కోట్ చేయాలి. ఓకే. అలా ఆయన ఏం చెప్పారంటే, మొన్న సోషల్ మీడియాని నేపాల్లో నిషేధించినందుకే కదా అక్కడ అంత గొడవ జరిగింది, ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేసినాయి ఆ గొడవలు, అందుకని ప్రస్తుతానికి నేను ఏమీ ఇవ్వలేను, కొంత టైం తీసుకుని ఇస్తాము అని చెప్పి దీనిపైన మాట్లాడతాము అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అయితే పోనీ ఒకవేళ నిషేధిస్తూ ఆయన తీర్పు ఇచ్చారనుకోండి, ఏమనేది మీడియా? అసలు సోషల్ మీడియాకి పోర్నోగ్రఫీకి సంబంధం ఏముంది మేడం? ఇప్పుడు స్మార్ట్ ఫోన్లోనే కదా పోర్ను చూస్తారు అనేది. అదే పోర్న్ వెబ్సైట్స్ కదా బ్లాక్ చేయమని వీళ్ళు అడిగింది. సోషల్ మీడియా అంటే దానిలో యూట్యూబ్ ఉంటుంది, ఇన్స్టా ఉంటుంది, రకరకాలు ఉంటాయి, అన్నిట్లో చూస్తున్నారు అనేది. ఇప్పుడు పోర్న్ కంటెంట్ అన్నిట్లోనూ, ఆఖరికి ఇప్పుడు ఇంట్లో టీవీలో కావచ్చు, ఇంట్లో కంప్యూటర్లో కావచ్చు, ఫోన్లో కావచ్చు చూస్తున్నారు అనే ఉద్దేశంలో ఆయన ఏంటంటే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆయన చెప్పేస్తే ఆయన కొంచెం తెలివిగా తప్పుకున్నారనిపించింది నాకు. అయితే ఎందుకంటే ఆయన లేకపోతే, ఆయన కానీ వీళ్ళు అనుకున్నట్లుగా గనక తీర్పు ఇచ్చి ఉన్నట్లయితే గనక, చూసారా నేపాల్ లాగా అవ్వాలని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటమే ఆయన ఉద్దేశం, అందుకే అలా ఇచ్చాడు, యువతని రెచ్చగొట్టాడు అనే మాట కూడా అని ఉండేవాళ్ళు. బహుశా ఆ ఒక ఉద్దేశంతో కూడా ఆయన అలా ఇచ్చి ఉండకపోవచ్చు. ఏదైనా అసలు మనం ఇప్పుడు పోర్న్ సైట్స్ గురించి ఆలోచిస్తే గనక, ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక 900 వెబ్సైట్లని బ్లాక్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ 24 గంటల్లోపు 1800 సైట్లు ఓపెన్ అయినాయి. ఇది అంత ఈజీ కాదు పోర్న్ సైట్లని అరికట్టడం అనేది, కానీ చెయ్యొచ్చు. ఇప్పుడు చైనాలో పోర్న్ సైట్లు బ్యాన్ ఉంది, వాళ్ళకి ఓపెన్ కావు, పైగా పిల్లలకు అసలు ఓపెన్ కావు, యూత్కి ఓపెన్ కావు. ఇక మరీ స్వీయ నియంత్రణ లేకోకుండా ఇన్ని కట్టుదిట్టాల మధ్య కూడా అస్సలు ఎవరు చూడరా అంటే చూడొచ్చు. మన దేశంలో వస్తేగా ఈ పోర్న్ సైట్ల వల్ల ఏం జరుగుతుంది అంటే, వీటిల్లో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు ఏమంటారంటే, వాటిల్లో చూసేసి వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు ఎవరి మీద అత్యాచారాలు చెయ్యరు అని చెప్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైతే చైల్డ్ అబ్యూజ్కి పాల్పడుతున్నారో వాళ్ళ ఫోన్లు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా పోర్న్ సైట్లు చూసినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు మైనర్ల మీద అత్యాచారాలు చేస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నాయి కదా కేసు. ఈ పిల్లలు చూస్తున్నారు. ఇప్పుడు పోయినసారి ఆంధ్రప్రదేశ్లో అవి ఏంటది ట్యాబ్లు ఇచ్చారు. ట్యాబ్లు ఇస్తే ఆ ట్యాబ్లకి లాక్ పెట్టారు, ఉంటాయి కదా, పిన్ ఏవో ఉంటుంది కదా, 4 డిజిట్ పిన్ను, అది టీచర్లు ఆ పిన్ను వేసి పెట్టుకుంటారు. కానీ ఈ పిల్లలు వీళ్ళ తెలివితోటి ఎట్లా వాటిని క్రాక్ చేశారు, ఆ కోడ్ క్రాక్ చేశారు, చేసి వీళ్ళు దానిలో పోర్న్ చూశారు. చూసి ఏం చేశారు, 9th క్లాస్ పిల్లలు 5th క్లాస్ అమ్మాయిని అత్యాచారం చేశారు. చేసిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోతే అప్పుడు భయం వేసింది వీళ్ళకి. అప్పుడు లోకంలోకి వచ్చారు వాళ్ళు. వచ్చి భయం వేసి ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి
ఓ పెద్ద బండ కట్టి కాలువ నదిలో వేసేసారు. ఈ రోజు వరకు ఆ పాప డెడ్ బాడీ దొరకలా. కానీ వీళ్ళు విచారణలో వీళ్ళు చెప్పిన దానికి జరిగిన దానికి ఎంతో కొంత ఆధారాలు సామీప్యాలు ఉన్నాయి కాబట్టి ఆ పిల్లల్నేమో దీనికిన్ను జువెనైల్ హోమ్ కన్ను పెద్దవాళ్ళని జైలుకి పంపించారు, అది వేరే విషయం. కానీ అక్కడ ఆ పిల్లలు ఆ ఘాతుకం చేయడానికి వెనక ఏమున్నది? వాళ్ళు క్రాక్ చేయగలగటం, చూడటం, అందుబాటులో ఉండటమే కదా. అలాగే ఇప్పుడు ట్యాబుల దాకా ఎందుకు, ఫోనులు చాలు కదా. ఇప్పుడు మనం ఇంత సాఫ్ట్వేర్ కనిపెడుతున్నాం కదా, అసలు ఎంత సాఫ్ట్వేరు ఏఐ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు. అసలు అబ్బో అంతా ఇంత అంటున్నారు. ఎవరైనా సరే మన నోట్లో ఉన్న దంతాలని బట్టి మన వయసు చెప్పొచ్చు, ఇంత వయసు అని చెప్పొచ్చు. అట్లాగే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కనుక్కొని ఈ ఫోన్లో ఆ సాఫ్ట్వేర్ వేసారనుకోండి, ఇప్పుడు ఫోన్ ముట్టుకుంటాం, నేను ముట్టుకోగానే నా వయసు చెప్పేలాగా వచ్చేసేసి ఫోన్ ఓపెన్ కాలేదనుకోండి, ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు ఆలోచించకూడదు? ఏదైనా ఓపెన్ చేసి చూడటమే కదా మనం దానికి వెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా ఏంటి, ఫేస్బుక్ కానీ ఇవి మైనర్లు అకౌంట్లు ఉండవు ఇన్స్టాగ్రామ్కి, కానీ మైనర్లకి అకౌంట్లు ఉన్నాయి. ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు ఉంటున్నాయి. ఏం చెప్తున్నారు వీళ్ళు? వయసు అడిగినప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ అమ్మ వయసో వాళ్ళ నాన్న వయసో పెడుతున్నారు అక్కడ, అంతే కదా. మరి పెట్టినప్పుడు అట్లా కాకుండా అది ఏమన్నా మిమ్మల్ని బ్యాంక్ కూడా అడిగినట్టు కేవైసీ అడుగుతుందా? ఫోను అడగదుగా. కానీ ఇలా ఒక న్యాచురల్గా వీళ్ళ వయసు ఫోన్కి అంటే ఆ చిప్లో అలాంటిది ఏదన్నా వేస్తే ఏమన్నా రక్షించుకోగలమేమో పిల్లల్ని. మరి పెద్దవాళ్ళు చేసేదానికో అంటే ఏం చెప్తాం? ఇక్కడ స్వీయ నియంత్రణ అనేది ఒకటి పనిచేయాలి. ఇదంతా ఈ అవగాహన ఎవరు కల్పించాలి? ఎప్పుడు కల్పిస్తారు? జనాభానేమో రోజు రోజుకి పెరుగుతున్నాం. జనాభా తక్కువ ఉన్న చిన్న చిన్న దేశాల్లోనే ఈ సమస్యల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దీనికి ఒకటే కారణం, ఒక టెక్నాలజీని మనం తీసుకోగలిగినప్పుడు, తీసుకోవాలనుకుంటున్నప్పుడు, ఈ టెక్నాలజీ వల్ల లాభాలే కాదు దుష్పరిణామాలు కూడా ఉంటాయి, దుష్ఫలితాలు కూడా ఉంటాయి. వాటిని ఎట్లా డీల్ చేయాలి అనేది కూడా మనం ముందే కనిపెట్టగలం. అప్పుడు ఇట్లాంటి సమస్య తలెత్తకుండా ఉంటుంది. కానీ మనం అవేమీ ఆలోచించకుండా ఇప్పుడు మామూలుగా ఒక రోడ్డు వేస్తే ఈ రోడ్డు వేయడం వల్ల ఎన్ని మొక్కలు పోతాయి, ఎన్ని ఇళ్ళు పోతాయి, ఎంతమందికి ఆ రోడ్లో ఏమైనా షాపులు అట్లాంటివి ఉంటే ఉపాధి పోతుంది అనేది ఒక స్టడీ చేస్తారు. సోషల్ ఇంపాక్ట్ అంటారు దాన్ని, అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే ఒక రోడ్డు వేసే దగ్గర మనం ఇంత ఆలోచిస్తుంటే మనుషుల జీవితాలు కదా ఇవి, ఇక్కడ ఎందుకు ఆలోచించలేకపోయింది? అసలు ఈ టెక్నాలజీని మనం ఇముడ్చుకోవటం వల్ల మనకి ఏమి నష్టము అనేది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? పైగా ఇప్పుడు ఇంకా కొత్త అది చెప్తున్నారు, 3వ తరగతి నుంచి ఏఏ పాఠాలు చెప్తారంట. ఎందుకమ్మా ఏఏ పాఠాలు 3వ తరగతి నుంచి? ఇప్పుడు ఈ పిల్లలు పెద్ద అయ్యి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటప్పటికి ఏఐ తాతలు వస్తాయి. అసలు టెక్నాలజీకి ఎంత దూరంగా ఉంచాలి అనేది ఇవాళ ఆలోచించాల్సిన విషయం. పిల్లల్ని మరీ ముఖ్యంగా స్కూల్ వాళ్ళు, మొన్న ఆయన పేరేంటి, ప్రముఖ సైకాలజిస్ట్ చెప్తున్నారు, టీచర్లు వాళ్ళ టైం సేవ్ చేసుకుంటానికి, వాళ్ళు పని తప్పించుకుంటానికి వాట్సాప్ గ్రూప్లో అన్ని మెసేజ్లు పెట్టేస్తున్నారు. ఏది మీ పిల్లలకు కూడా అట్లాగే రావచ్చు. హోంవర్క్లన్నీ వాట్సాప్లో వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఫోనుని ఎక్కువ వాడాల్సి రావట్లా, వాళ్ళకి వయసుకు మించిన అసైన్మెంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఫోన్లో చూసుకునే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. పిల్లల చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఆ చదువు కోసం వాడతారని గ్యారంటీ ఏమైనా ఉందా?
ఇక 24 గంటలు తల్లో తండ్రో పక్కన కూర్చొని అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద ఒక రకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు అవుతుంది కదా, అది కరెక్ట్ కాదు కదా. అందుకని సాధ్యమైనంత వరకు డిజిటల్కి దూరంగా పిల్లల్ని పెంచాలి అనే ఒక జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి, తల్లిదండ్రులతో పాటు సమాజానికి కూడా ఉండాలి, టీచర్లకి వీళ్ళకి ఉండాలి. ఒకప్పుడు చక్కగా డైరీలో రాసి పంపించేవాళ్ళు, టీచర్లు రాసే రోజుల్లో టీచర్లు రాసేవాళ్ళు, పిల్లలు మరీ చిన్న పిల్లలు అయితే. పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత బ్లాక్ బోర్డ్ మీద టీచర్ రాస్తే అది చూసి వీళ్ళు రాసుకొచ్చుకునేవాళ్ళు. మా పిల్లలు అప్పుడు అంతే. ఇప్పుడు మీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, అన్నీ ఫోన్లోనే. దీనివల్ల మనము ఎంత టెక్నాలజీకి దగ్గరగా వెళ్తే మనుషులకు అంత దూరంగా వెళ్ళిపోతాం. మనిషి విలువలు మనకు అర్థం కావు. ఏ అకృత్యం చేయడానికైనా మనం సిద్ధపడిపోతాం. ఒక మనిషిని కొట్టడం ఎంత తప్పో, శారీరకంగా హింసించడం ఎంత తప్పో, లైంగికంగా హింసించడం కూడా అంతే తప్పు. ఈ సున్నితత్వం పోతుంది. అందులో ఏదో ఒక సంతోషం దొరుకుతుంది వాళ్ళకి. దీనివల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకని దయచేసి డిజిటల్కి దూరంగా మనం డిజిటల్ డీటాక్స్ ఇంట్లో నుంచి మొదలయ్యి స్కూల్ దాకా వెళ్ళాలి ఇది. కానీ మన పాలకులు ఏం చెప్తున్నారు అంటే చిన్నప్పటి నుంచే వీళ్ళకి మనం ఏదో వెనకబడిపోతున్నామన్న ఫీలింగ్తో ఏఐ పాఠాలు అంటే ఇప్పుడు సిలబస్లో ఏఐ చేర్చబోతున్నారు. ఇది చాలా చాలా దురదృష్టం పిల్లల పాలిట, అలాగే తల్లిదండ్రుల పాలిట, సమాజం పాలిట. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఫోన్ని నిషేధించలేము. కోర్టు చెప్పండి, ఇంకొకళ్ళు చెప్పండి. మన విధానాల ద్వారా దానికి సమాధానాలు వెతకాల్సిందే తప్పితే తీర్పుల ద్వారా అయితే కాదు. థ్యాంక్ యూ.